హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇక ఉపవాస ప్రార్థనలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మనము 31వ రోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కేవలము 9 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనకు ఆధారంగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం నీటి కాలువల యొద్ద నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం నీటి కాలువల యొద్ద అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏ కాలువల యొద్ద అంటే నీటి కాలువల యొద్ద. హల్లెలూయా. లేక నీటి ప్రవాహము యొద్ద. ప్రైజ్ ది లార్డ్. ఉంటున్న చెట్లు మరి ఏ విధంగా ఉంటాయంటే పచ్చగా మరి ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడేది ఏమంటే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం ఎక్కడ నాటబడిన వారుగా ఉంటున్నామంటే నీటి ఏటి ఒడ్డున మనము నాటబడిన వారుగా మనం ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. నీటి ఏటి ఒడ్డున నాటబడ్డాము అంటే మనము లోకములో మనం నాటబడలేదు. హల్లెలూయా. మరి నీటి ఏటి ఒడ్డున నాటబడ్డామంటే మనము దేవుని వాక్యములో దేవుని మందిరంలో మనము నాటబడిన వారుగా మనం ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనగా ఇక ఉపవాస ప్రార్థనలలో మనము దేనికి దూరంగా ఉన్నాము, దేనికి దగ్గరగా ఉన్నాము. హలో. ఈ ఉపవాస ప్రార్థనలో మనము దేనికి దూరంగా ఉన్నాము, దేనికి దగ్గరగా ఉన్నాము. దేనికి దూరంగా ఉంటున్నామంట? లోకానికి దూరంగా ఉంటున్నాం. లోక విషయాలకు దూరంగా మనం ఉన్నాం. హల్లెలూయా. ఎవరికి మనము దగ్గరగా ఉంటున్నామంటే దేవునికి దగ్గరగా మనం ఉన్నాం. హల్లెలూయా. అనగా మనం ఎక్కడ ఉంటున్నామంటే నీటి ఏటు ఒడ్డున మనము ఉన్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా. ఇక ఉపవాస ప్రార్థనలో లోక విషయాలు మనం ఏం చేస్తున్నామంట? అదే ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు నేను ఉపవాసం ఉంటున్నానండి అని చెప్పుకొని ఉపవాసం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటున్నారంటే ఉపవాసంలో ఉన్నానని చెప్పేసి టీవీ ముందర కూర్చొని సినిమాలు చూసేవాళ్ళుగా ఉన్నారు. సీరియల్ చూసుకున్న వాళ్ళు ఉంటున్నారు. ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడేవాళ్ళుగా ఉన్నారు. ఈ లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడేవాళ్ళుగా ఉంటున్నారు. వ్యర్థమైన మాటలను మాట్లాడేవాళ్ళుగా మరి ఉన్నారు. మరి అన్యులతో సహవాసము చేసేవారుగా మరి ఉన్నారు. అయితే ఉపవాస ప్రార్థన అంటే ఆ విధంగా కాదు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే దానికి ఒక ప్రత్యేకత అనేది మరి ఉంది. హల్లెలూయా. మనము లోకానుసారంగా మనము మాట్లాడటము కాదు. హల్లెలూయా. ఆత్మానుసారంగానే మనము మాట్లాడాలి. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు మాట్లాడటము కాదు. హల్లెలూయా. మరి దేవుని సంబంధమైన ఉపయోగకరమైన మాటలే, ఆశీర్వాదకరమైన మాటలే మనము మాట్లాడేవారుగా మనం ఉండాలి. మరి ముఖ్యంగా
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళుగా మన జీవితంలో మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఉపవాస ప్రార్థనలో మనము ఎవరి సన్నిధికి వచ్చేవాళ్ళుగా ఉన్నామంట? దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళుగా ఉన్నాం కదా. గతించిన ఆదివారం మనం ధ్యానం చేశాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ బలిపీఠాలు కట్టబడాలి అంట? ప్రార్థనా బలిపీఠాలు కట్టబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థనా బలిపీఠాలు కట్టబడిన వారి జీవితాల్లో వారు వ్యర్థమైన మాటలను మాట్లాడరు, లోక సంబంధమైన మాటలు మాట్లాడరు, వారు లోకానికి రాజ్యై జీవించరు, వారు ప్రభుకే రాజ్యై జీవించే వాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. వారి జీవితము ఏ విధంగా ఉంటుందంటే చల్లగా ఉండదు, వారు ప్రభు కొరకు మండేవాళ్ళుగా మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మరి ప్రార్థనా బలిపీఠం కట్టబడాలి. కుటుంబంలో కూడా ప్రార్థనా బలిపీఠాలు ఏం చేయబడాలంట? కట్టబడిన వారుగా ఉన్నప్పుడు వారు ఎక్కడ నాటబడిన వారుగా ఉంటున్నారంట? నీటి యొడ్డున నాటబడిన వారుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఇక నీటి యొడ్డున నాటబడినప్పుడు, దేవుని సన్నిధిలో నాటబడినప్పుడు ప్రజల జీవితాలలో, సంఘ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ఏమి జరుగుతుందంటే ఒక పునరుద్ధరణ జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మన జీవితంలో ఆత్మీయంగా మనము ఎదిగే స్థితిలో మనం ఉంటాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాగ్దానాలను మనము స్వాధీనము చేసుకునేవారుగా మనం ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా నీటి ఏటు దగ్గర నాటబడిన చెట్టు మరి అది ఏ విధంగా మరి త్వరగా వేగంగా పెరుగుతుందో ఆ విధంగా మన జీవితంలో మరి వేగంగా మనం ఆత్మీయ జీవితంలో ఎదిగే వాళ్ళుగా మనము ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క ఉపవాస ప్రార్థనలు, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటిగా ఏమంట? మనకి ఏం అవసరమంట? ఏం అవసరము? నీళ్ళు అవసరం. హల్లెలూయా. ఏం అవసరం అంట? నీళ్ళు అవసరం. ఇక్కడ చూస్తున్నాము నీటి కాలువల అని చూస్తున్నాం. అంటే మొట్టమొదటిగా ఏం అవసరం అంట? నీళ్ళు అవసరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఇక నీళ్ళు ఎందుకు అవసరం అంట? దాహము తీర్చబడ్డానికి నీళ్ళు మనకు అవసరం. హల్లెలూయా. నీరు లేకపోతే చెట్టు ఏమైపోతుంది? ఎండిపోతుంది. అందుకని చెట్టుకి ఏం అవసరం అంట? నీళ్ళు అనేది చాలా అవసరం. హల్లెలూయా. అలాగే ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలంటే మనకేమి అవసరమంట? దేవుని వాక్యము మనకు అవసరము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా దేవుని వాక్యము మనల్ని ఏమి చేస్తుందంటే అది మన ఆత్మీయ దాహాన్ని తీర్చేదిగా మరి ఉంటా ఉంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మన ఆత్మీయ జీవితంలో ఉంటున్న ఆత్మీయ దాహాన్ని తీర్చేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిక గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంట? నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు
వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. కదా నా యందు అనగా ఎవరి యందంట? యేసుక్రీస్తు ప్రభువునందు. కదా యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారంటే చెప్పండి, ఆయన జీవ జలమై మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా యందు అనగా జీవ జలమై ఉంటున్న యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా జీవజల నదులు ఎక్కడ పారుతాయో, హల్లెలూయా, మరి అక్కడ ఏముంటుందంటే అక్కడ మరి దాహము తీర్చబడేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీయు మరలా జీవింపజేయుమయా అనగా ఎండిన ఎముకలు జీవింపజేయబడతాయి. హల్లెలూయా. దేని మూలకముగంట? జీవజలము నది ప్రవహించి నప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా జీవజల నది, కదా జీవజలము అనగా యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువే ఎవరంట? వాక్యమై మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కదా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు మనం అక్కడ చూస్తున్నాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కదా ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎవరంట? ఆ వాక్యమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఎవరంట? ఆయన జీవజల నదిగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఈ లోకంలో నీళ్లు మనకి ఎంత అవసరమో, హల్లెలూయా, ఆ నీటికింటే మనకు యేసుక్రీస్తు ప్రభువారు చాలా అవసరము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కదా అనేకుల జీవితాల్లో దాహం కలిగి ఉంటున్న వారి జీవితాల్లో మరి అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు, ఎక్కడ కూడా వాళ్ళకు దాహము తీర్చబడ్డం లేదు. మా జీవితాల్లో కూడా ప్రభువుని అంగీకరించక మునుపు భయంకరమైన దాహముతో మేము ఉన్నాం. హల్లెలూయా. ఏమి దాహం అంటే మా కుటుంబంలో సమాధానం కావాలి అనే దాహం. హల్లెలూయా. మా కుటుంబంలో నెమ్మది కావాలి అన్న దాహం. హల్లెలూయా. కదా డబ్బు ఉంది, అంతా ఉంది, అది మా జీవితంలో దాహాన్ని తీర్చడం లేదు, మా జీవితంలో సమాధానాన్ని నెమ్మదిని ఇవ్వడం లేదు. అయితే ఒకరోజు జీవజలమైన యేసుక్రీస్తు ప్రభువారు మా ఇంటికి రావడం జరిగింది. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరి మరి మా ఇంటికి వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క సహోదరి యొక్క మరి నోటిలో నుంచి ఏమొచ్చిందంటే జీవజలం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? జీవజలం వచ్చిందంటే దేవుని వాక్యం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుని గురించి వాక్యం వచ్చింది. హల్లెలూయా. ఆ వాక్యాన్ని వినినప్పుడు మేము ఆదరించబడిన వాళ్ళుగా ఉన్నాం. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మేము అంగీకరించినప్పుడు, హల్లెలూయా, మా కుటుంబాలలో గొప్ప సమాధానం కలిగింది. అంతవరకు దాహంతో ఉన్నాం. ఏమి దాహం అంటే, మా అమ్మగారు మరి నా భర్త జీవితం ఎప్పుడు మారుతుందా, ఎప్పుడు ఇటువంటి దుర్వ్యసనాల నుంచి విడుదల పొందుతాడా, త్రాగుడు అనే అనేకమైన దుర్వ్యసనాల నుంచి, ప్యాకాట్ అనే దుర్వ్యసనాల నుంచి ఎప్పుడు విడుదల పొందుతాడా అన్న దాహం. హల్లెలూయా. దేవునికి జీవజలము ఎప్పుడు మా ఇంటికి వచ్చిందో అనగా ఆ యొక్క మరి సహోదరి మూలకంగా ఎప్పుడు దేవుని వాక్యం అనే జీవజలము మా ఇంటిలోనికి వచ్చిందో, హల్లెలూయా, మా కుటుంబం ఏమైపోయిందంటే దాహము చేత తృప్తిపరచబడింది. మా నాన్నగారి జీవితము బ్రతుకు మార్చబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే ప్రతి ఒక్కరికి ఏమి అవసరమంటే జీవజలముగా ఉంటున్న యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరికి అవసరము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు దాహం కలిగి ఉన్నావు. ఏం దాహం కలిగి ఉన్నావు? నా కుటుంబము మార్చబడాలి. నా కుటుంబంలో ఏం కావాలి? సమాధానం కావాలి. నా కుటుంబంలో ఏం కావాలి? నెమ్మది కావాలి. నా కుటుంబంలో గొప్ప మార్పు కావాలన్న ఒక దాహము. అదే సమయంలో మన అందరి దాహం ఏముందంటే నశించిపోచిన ఆత్మలన్నీ కూడా ఏం చేయబడాలి? రక్షణ పొందాలని దాహం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దాహము కొంటా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. జీవజలమైన యేసుక్రీస్తు ప్రభువు దగ్గర మనం ఏం చేస్తున్నామంటే ఉపవాస ప్రార్థనలో మన యొక్క ప్రార్థన విన్నపాలను మనం పెడుతుంటుండగా, హల్లెలూయా, జీవజలమైన యేసుక్రీస్తు ప్రభు, హల్లెలూయా, నీ దాహాన్ని తీర్చబోతా ఉన్నాడు. నీ దాహాన్ని తీర్చబోతున్నాడు. ఎలాగంటే నీ కుటుంబంలో అద్భుతం చేయడం వలన, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడ్డం వల్ల, హల్లెలూయా, నీకున్న చింతలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే తొలగిపోయేవిగా మరి ఉంటా ఉన్నాయి. నీ కుటుంబంలో దేవుడు సమాధానమును నెమ్మదిని అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనకు నీళ్లు మనకు అవసరం కదా. ఇక్కడ చూస్తున్నాం, నీటి కాలువ అనేది చాలా అవసరం. హల్లెలూయా కదా. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు. హల్లెలూయా. మనము దేనికి సాదృశ్యంగా చెప్పండి? నిరవంజి చెట్టుకు మనము సాదృశ్యంగా మనము ఉంటా ఉన్నాము. హల్లెలూయా కదా. ఇక నిరవంజి చెట్టు వలన చాలా 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 ఉపయోగాలు మరి ఉంటా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఈ నిరవంజి చెట్టునంట మరి ఔషధాలకు వాళ్ళు వాడుకునే వాళ్ళుగా ఉంటా ఉన్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఇక నిరవంజి చెట్లను ఈ చైర్స్ చేయడానికి వాడుకుంటారంట, టేబుల్స్ చేయడానికి మరి వాడుకుంటారంట. హల్లెలూయా కదా. చాలా రకాలుగా యొక్క నిరవంజి చెట్టు ఏం చేయబడుతుందంటే ఉపయోగకరంగా మరి ఉన్నట్లుగా మరి నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక కదా. నిరవంజి చెట్టు అది ఎదిగితేనే కదా అన్ని దాంట్లోకి ఉపయోగపడేది. ఎదగకుంటే ఉపయోగపడుతుందా? హల్లెలూయా. ఈ నిరవంజి చెట్లు ఎక్కడ నాటబడినవిగా ఉంటాయంటే నీటి కాలువ ఎవరైనా నాటబడినట్టుగా ఉంటాయంట. హల్లెలూయా కదా. నీవు నేను మనము ఎక్కడ నాటబడిన వాళ్ళుగా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు అనే జీవ జలము యొద్ద మనము నాటబడిన వారుగా ఉన్నప్పుడు మనం అనేకులకు ఏ విధంగా ఉంటామంటామా? ఒక ఔషధముగా మనము ఉంటాము. హల్లెలూయా. ఒక ఉపయోగకరంగా మనము ఉంటాము. ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మనలను ఆయన చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. నిరవంజి చెట్టుగా ఉంటున్న మన జీవితంలో ఆ చెట్టు ఏ విధముగా ఎత్తుకు మరి ఎదుగుతుందో
ఆ విధంగా మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తుంటున్నా, ఉపవాస ప్రార్థన మనకేమిస్తుందంట, ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని కలగజేస్తుంది. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. కదా మనమందరం కూడా ఎవరు? ఆత్మీయులము. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. కదా ఆత్మీయులమే. ఆత్మీయతలో మనకేం కావాలంట, మనకు ఎదుగుదల కావాలి. హల్లెలూయ, ఆత్మీయ జీవితంలో మనము మరుగుజ్జులుగా ఏమాత్రం కూడా ఉండకూడదు. మరుగుజ్జులుగా అనగా అర్థమేమంటే, నేను ప్రభువుని నమ్ముకున్నాను అన్నవరకే మరి ఉండడము మరుగుజ్జుతనం. హల్లెలూయ, కదా ఆత్మీయంగా ఉన్నావు కానీ నీ జీవితంలో మరి ప్రార్థన లేకపోతే అది ఏమంట, అది మరుగుజ్జుతనం. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంట, ఎదిగేవాళ్ళుగా ఉండాలి. నిరవంజి చెట్టు నీటి కాలువ ఎదున ఏ విధంగా వేగంగా ఎదుగుతుందో ఆ విధంగా. హల్లెలూయ, మరి ఆ నిరవంజి చెట్టు ఎలాగుంటుందంట, బలము కలిగినదిగా మరి ఉంటుంది. హల్లెలూయ, ఊగుతుందంట, అయినా కూడా ఎలాగుంటుంది, బలము కలిగినదిగా మరి ఉంటుంది. హల్లెలూయ, ఎటువంటి గాలికి దానికి అది ఏం చేయదంట, అది భయపడేదిగా మరి ఉండదు. హల్లెలూయ, ఆత్మీయ జీవితంలో ఎదిగిన వ్యక్తి ఏ విధముగా ఉంటాడంటే, బలము కలిగిన వ్యక్తిగా మరి ఉంటాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథములో మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథములో మనం చూస్తాం, సమయం లేదు, మీ అందరికీ కూడా తెలుసు కదా. యూదులకు ఏమొచ్చింది చెప్పండి, భయంకరమైన శ్రమ వచ్చింది. ఏమి శ్రమ అంట, ఒకరోజే 127 సంస్థానాలలో ఉంటున్న వారిని ఏం చేయాలి, హతమార్చాలి అని హామాన్ అనేవాడు మరి అహష్వేరోషు రాజు మూలకంగా మరి ఆజ్ఞను జారీ చేయించాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. అదే ఇటువంటి సందర్భంలో మరి మొర్దెకై ఏం చేస్తున్నాడంటే, మొర్దెకై మరి బూడిద పూసుకొని గోనెపట్టు కట్టుకొని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయ, రోదిస్తా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. మరి ఈ విషయం ఎవరికి తెలిసిందంటే, ఈ విషయం ఎస్తేరుకు తెలియడం జరిగింది. హల్లెలూయ, ఎస్తేరు మరి ఏం చేసిందంటే, మరి నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను, నా పనికత్తలు కూడా 3 రోజులు ఉపవాసం ఉంటాను, యూదులందరూ కూడా ఏం చేయాలి, 3 రోజులు మీరు ఉపవాసం ఉండండి. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు అంటే, ఈ ఎస్తేరు ఎక్కడ నాటబడిందంట, నీటి కాలువల యోరున నాటబడింది. కాబట్టి ఆ ఎస్తేరు జీవితంలో ఏముందమ్మా, ప్రార్థన మరి ఉంది. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. చెప్పి పంపిస్తూ ఉంది, రాజు దగ్గరికి నేను వెళ్ళక చాలా రోజులు అయిపోయింది, 30 రోజులేమో అయిపోయింది రాజు నన్ను పిలవక. అయితే 3 రోజులు మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాం. న్యాయ వ్యతిరేకమైనప్పటికీ కూడా నేను నశిస్తాను, రాజు దగ్గరికి పోయి నేను ఏం చేస్తానో నేను మాట్లాడతాను అని చెప్పింది. హల్లెలూయ, 3 రోజుల ఉపవాస ప్రార్థన. హల్లెలూయ, ఈ 3 రోజుల్లో ఆ ప్రార్థన ఎంత వేగవంతంగా పనిచేసిందంటే, అద్భుత రీతిగా పనిచేసింది. 30 రోజులు రాజు రాణిని ఆహ్వానించా లేదు. అయితే 3 రోజులు ప్రార్థన చేసి రాజు యొక్క ఆవరణను వెళ్తూ ఉంటే, రాజు ఏం చేస్తున్నాడంట, తన రాజదండాన్ని, బంగారు దండాన్ని రాణి వైపు చాపుతా ఉన్నాడు. హల్లెలూయ, హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా 3 రోజులు ఉపవాస ప్రార్థన. మరి ఆ ప్రార్థనలో ఏముందంటే, ఆ ప్రార్థనలో మరి వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు బలపడిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. దేవుడు 3 రోజుల ప్రార్థన మనకు ఏం చేశాడంటే, గొప్ప జయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇక ఉపవాస ప్రార్థనలు ఏమి చేసేదిగా ఉందంటే, మన జీవితంలో ఒక క్రొత్త ధనాన్ని తీసుకుని వచ్చేదిగా ఉందంట. హల్లెలూయ, ఒక క్రొత్త ధనం. ప్రైజ్ లార్డ్, ఒక క్రొత్త ధనం అంటే, హల్లెలూయ, క్రొత్త ధనం అంటే
ఇప్పుడు ఫ్రెష్, కొత్తదనము అంటే లేకుండా తాజా అంటే ఏమంట? ఫ్రెష్. హల్లెలూయా. క్రొత్తదనము మరి ఇక తాజాతనము అని చెప్పేసి అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలను ప్రార్థన చేయడం వలన దేవుడు మనకి ఇస్తుంటున్న విజయం వలన ఏమి జరుగుతూ ఉంటుందంటే మన జీవితంలో ఇంకా ఏమైపోతుంటామో ఇంకా బలపడే వాళ్ళుగా మన జీవితంలో మనం ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అదే ఈ ఉపవాస ప్రార్థన చూడండి, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2-3. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. హల్లెలూయా. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా ఏ పని నిమిత్తం అంట? 3వ వచనం చూడండి, 13:3. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇక ఉపవాసము వలన ఏమి జరుగుతుందంటే మరి మనకు జవాబు త్వరితముగా మరి వచ్చేదిగా మరి ఉంటా ఉంది. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎవరిని పంపించాడంట? బర్నబాను సౌలును మరి అక్కడ పంపించాడు. వారు ఏం చేశారంట? మరి అక్కడ ఉన్న వారి మీద తలల మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా అపోస్తలుడైన పౌలు, పేతురు, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి బర్నబాలు వారు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడమే కాదు కానీ వారిని పంపిస్తూ ఉన్నారు. ఎక్కడ పంపిస్తున్నారంట? దేవుని సువార్తను ప్రకటించడానికి పంపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సువార్తను పంపిస్తూ ఉన్నారంటే ఏం జరుగుతూ ఉంది? అక్కడ సువార్త వేగవంతమైతా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా 4వదిగా మనం చూసుకుంటున్నాం. మరి ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంట? ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1-4 వచనాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. దేనితో నిండిన వారై అంట? పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చెప్పండి? ఆత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ నింపు దళ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటున్నాం, నీటి కాలువ యొద్ద నాటబడిన నిరవంజి
చెట్లు. ఎవరంట నిరవంజి చెట్లు? నీవు నేనే. హల్లెలూయా. నిరవంజి చెట్టుగా ఉంటున్న మనము ఎక్కడ నాటబడిన వాళ్ళుగా ఉండాలి? నీటి కాలువ ఒడ్డున నాటబడాలి. హల్లెలూయా. కదా, నీటి కాలువ ఒడ్డున నాటబడకపోతే ఆ చెట్టు ఏమైపోతుందంట? ఎండిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎండిపోయిన వాళ్ళుగా ఉండాలనా, లేకపోతే పచ్చగా మనం ఉండాలా? పచ్చగా ఉండాలి. పచ్చగా ఉండాలంటే మనం ఎక్కడ నాటబడి ఉండాలంట? జీవజలమైన యేసుక్రీస్తు ప్రభు యొద్ద, వాక్యము యొద్ద మనము నాటబడిన వారుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే మనకు మొట్టమొదటిగా ఏం అవసరమంట? నీళ్ళు మనకు అవసరము. హల్లెలూయా. నీరు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అవసరము. జీవజలమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు మనకేమంట? మనకు అవసరము. రెండవదిగా మనము చూస్తుంటున్నాము, మనము ఆత్మీయ జీవితంలో ఉపవాస ప్రార్థన వల్ల ఆత్మీయ జీవితంలో ఏం చేయబడతామంట? మనము వృద్ధి చెందేవాళ్ళుగా మనము ఉంటాము. హల్లెలూయా. వృద్ధి చెందిన మన జీవితంలో వేగంగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నాం, 3 రోజుల ఉపవాస ప్రార్థనే మరి గొప్ప కార్యములు చేయడానికి ప్రారంభించింది. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తుంటున్నాం, ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఒక తాజాతనాన్ని, ఒక కొత్తతనాన్ని మనకు కలిగించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. కదా, అక్కడ ఉంటున్న అపొస్తల కార్యంలో విశ్వాసులు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి వారికి ఏం కలిగిందంట? దేవుడు పౌలు బర్నబాలను అక్కడికి నడిపించడం జరిగింది. వారు నడిపించినప్పుడు వారు ఏం చేశారంట? వారి చేతుల మీద, వారి తలల మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు వారిలో ఒక కొత్త ధనము, తాజాధనం అనేది వచ్చింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వారు ఏమి చేయబడ్డారంటే దేవుని సువార్తను ప్రకటించడానికి వారు ఏం చేయబడ్డారు? మరి ప్రేరేపించబడిన వాళ్ళు. ఒక ఉత్సాహము, ఒక సంతోషము వారిలో కలిగింది. హల్లెలూయా. 4వది చూస్తుంటున్నాం, ఉపవాస ప్రార్థన ద్వారా ఆత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విధముగా ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేయబడాలంట? మనము ఎదిగే వాళ్ళుగా ఉండాలి. పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన వారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, మనము పరిశుద్ధాత్మతో ఏం చేయబడాలి? అభిషేకించబడాలి. అందరూ కూడా నీటిలో బాప్తిజం తీసుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు కదా, యోహాను మీకు నీళ్ళలో బాప్తిజం ఇచ్చాడు, కొద్ది రోజుల తర్వాత మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిజము పొందుతారు అని చెప్పాడు యేసు ప్రభు. అలాగే అపోస్తలులు ఏం చేయబడ్డారంట? నీటిలో బాప్తిజం తీసుకున్న అపోస్తలుల పౌలు మరి అపోస్తలైన వారు మరి ఏం చేయబడ్డారు? పరిశుద్ధాత్మతో అభిషేకించబడినట్లుగా అపోస్తల కార్యం 1:4 చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు నీటిలో బాప్తిజం పొందిన మీరు కూడా ఏం చేయబడాలంట? పరిశుద్ధాత్మలో మీరు బాప్తిజం పొందాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ఏం చేయబడాలి? మా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి కదా. పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడము అనగా అర్థమేమంట? మనం చూస్తూ ఉంటున్నాం అపొస్తల కార్యములు 1:4 ఏం చూస్తుంటున్నామంట? పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు ఏం జరిగిందంట? వారు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు శక్తిని పొందుకున్నారు. ఏమి పొందుకున్నారు? వారు శక్తిని పొందుకున్నారు. శక్తిని పొందుకున్నప్పుడు వారు ఏం చేశారంట? మరి వారి మీద మరి అగ్నిజ్వాలలాగా విభాగించబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు, హల్లెలూయా, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉంటూ మరి దేవుడు వారి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు దేవుని మరి అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. హల్లెలూయా. కదా, వాక్శక్తి అనుగ్రహించబడాలి. ఎవరికి? ఇక్కడ కూడిన మీ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. నీటిలో బాప్తిసం తీసుకున్న మీ అందరికీ ఏమి అనుగ్రహించబడాలి? పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా. వాక్శక్తి, అన్య భాషలు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అపొస్తలులు ఏం చేయబడ్డారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రభు యొక్క వాగ్దానాన్ని విని వారు ప్రార్థన చేస్తుంటుంటే పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చింది. హల్లెలూయా. ఇంకొక అద్భుతం ఏమంటే పేతురు
కొర్నేలి ఇంటిలో మరి అక్కడ పిలువబడినప్పుడు మరి కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి అనేక మందిని పిలుచుని వచ్చినప్పుడు పేతురు ప్రార్థన చేస్తూ ఉంటే అన్యజనులు కొంతమంది అనగా వాళ్ళు బాప్తిస్మము తీసుకోలేదు. హల్లెలూయా. బాప్తిస్మము తీసుకొనని వారు సహితము వారి మీదకి ఏమి కుమ్మరించబడిందంట? పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడడం జరిగింది. వాళ్ళందరూ ఊర్రాబా కురాల సీకా తార మంగరాల సబా బాబా బాబా అని అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడ ఉండే వారికి ఏమైందమ్మా? ఆశ్చర్యం వేసింది. వీళ్ళు బాప్తిజం తీసుకోలేదే. బాప్తిజం తీసుకోకుండా వీళ్ళు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారి జీవితంలో ఏం జరిగిందంటే, మేము ఇప్పుడు ఏం చేయాలా? బాప్తిజం తీసుకోవాలా. హల్లెలూయా అని చెప్పి అపోస్తలుడైన పేతురుతో వారు వెంటనే బాప్తిజం తీసుకోవడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే అన్యజనులతో పైన కూడా పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందంటే దేవుని కృప ఏం చేసిందంట? వారిని కూడా ఆవరించింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మరి ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా నీటి కాలువని యొద్ద నాటబడిన నిరవంజి చెట్ల వలె ఎదుగుదురుగాక. ఎక్కడ ఎదుగుదురుగాక అంటే మనం ఎక్కడ పరలోకంలో ఉండి ఎదుగుతా ఉన్నామా? ఎక్కడ నుండి ఎదుగుతున్నామో? మనము భూలోకంలో నుండే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ నిరవంజి చెట్లు ఎక్కడ ఎదుగుతున్నాయంట? గడ్డిలో ఎదుగునట్లుగా అంట. హల్లెలూయా. ఎక్కడ ఎదుగునట్లుగా? గడ్డిలో ఎదుగునట్లుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం లోకములో ఉన్నాము. లోకములో ఉన్న మన జీవితంలో లోకము మనల్ని ఎదగకుండా అణిచివేయడానికి వీలు లేదు. గడ్డిలో ఉన్న నిరవంజి చెట్లు ఎట్లా ఎదిగిందో, లోకములో ఉన్న అన్యజనుల మధ్యలో ఉన్న ఎటువంటి లోకానుసారమైన జీవితం కలిగిన వారి మధ్యలో ఉన్న హల్లెలూయా మన జీవితం ఏం చెప్పడాలంటే లోకానికి వేరుపరచబడిందిగా. హల్లెలూయా. నిరవంజి చెట్టు వలె ఎదుగులే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నిరవంజి చెట్టు ఏ విధముగా ఔషధము వలె ఉందో, అనేకులకు ఉపయోగకరంగా ఉందో, ఆ విధముగా నీవు నేను మనము జనులకు ఔషధంగా ఉండాలి. దేవుని యొక్క పనిముట్లుగా, ఆయన సాధనాలుగా దేవుడు ప్రతి ఒక్కరిని ఉపయోగించుకొనుగాక, ఆశీర్వదించునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీ నామమును మహింపరచ గణపరుస్తున్నాం. ఈ 31వ రోజు ఉపవాస ప్రార్థనలో తండ్రి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నా కుమారుడా, నా కుమార్తె, నిరవంజి చెట్లు వలె నీవు ఎదుగుదువుగాక అని మాట్లాడుతూ ఉన్నావు. ప్రభువా, ఈరోజు వాగ్దానము నాయన, నీటి కాలువలో ఎత్తున నాటబడిన నిరవంజి చెట్టు వలె నీవు ఎదుగుదువు, ఎదుగుదువు, ఎదుగుదువు. ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన ప్రతి బిడ్డలు, మరి ఇళ్ళ దగ్గర ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డలు యేసు నామములో ఎదుగుదురుగాక, బలమందుదురుగాక, గొప్ప కార్యములు చూచుదురుగాక, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉందురుగాక. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.